సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే ఈరోజు చంద్రగ్రహణం కదా, దాని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ ప్రతి వీడియో కింద మీరు కామెంట్ అయితే చేయండి అండ్ ఈ వీడియో కింద కూడా చేయండి. అండ్ మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్, ఈ చంద్రగ్రహణం అనేది చాలా భయంకరంగా అయితే ఉంటుంది. సో ఈరోజు వచ్చేసి ఇప్పటి నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఈరోజు అయితే మనం ఎక్కడికైతే వెళ్ళకూడదని అయితే పెద్దలు చెప్తారు కదా, సో దాన్ని అయితే పూర్తిగా ఫాలో అయిపోండి. ఎక్కడికైతే వెళ్ళొద్దండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఈ చంద్రగ్రహణం రోజు ప్రతి దగ్గర గుళ్ళు అయితే క్లోజ్ అయితే చేయబడుతుంది. తర్వాత రేపు పొద్దున 5 గంటలకైతే సంప్రోక్షణ చేసి తర్వాత గుళ్ళు అయితే తెరుస్తారు. సో ఒక గుడికి మాత్రం చంద్రగ్రహణం ప్రభావం అయితే పడదు. అది వచ్చేసి ఏంటి అంటే కాళహస్తి. సో అక్కడ వచ్చేసి ఈ చంద్రగ్రహణం ఒక ప్రభావం అయితే పడదు. సో అక్కడ గుడి తెరిచే ఉంటుంది ఎప్పుడు. సో అక్కడికి భక్తులు వెళ్ళి చాలా అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులు అయితే దర్శనం చేసుకుంటారు స్వామివారిని. సో ఆ ఒక్క శివుని టెంపుల్ కాళహస్తికి ఒక్కటే అలాగైతే ఉంది. చంద్రగ్రహణం అయితే ప్రభావం అయితే పడదు. సో చంద్రగ్రహణం వచ్చేసి మనకైతే 3 రకాలుగా ఉంటుంది. అవేంటో చెప్తాను, వినండి. సో ఫస్ట్‌ది వచ్చేసి సంపూర్ణ చంద్రగ్రహణం, సెకండ్ వచ్చేసి ఖండ చంద్రగ్రహణం, మూడోది వచ్చేసి ఉపాఛాయ చంద్రగ్రహణం. దీని గురించి ఏంటో చెప్తాను, వినండి. సంపూర్ణ చంద్రగ్రహణం అంటే భూమి నీడ పూర్తిగా చంద్రుడినైతే కప్పబడుతుంది. దాన్నే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. సో ఖండ చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడిని కొంతవరకే కప్పబడుతుంది. దాన్ని ఖండ చంద్రగ్రహణం అంటారు. ఉపాఛాయ చంద్రగ్రహణం అంటే భూమి ఉపనీడ చంద్రుని మీద అయితే పడడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయితే ఉండమని అయితే ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి, బయటికైతే ఎక్కడికి వెళ్ళొద్దండి. ఈ చంద్రగ్రహణం కొన్ని గంటల పాటు మనకైతే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ చంద్రగ్రహణంలో చంద్రుడు మనకైతే ఎర్రటి రంగులోకి అయితే మారడం జరుగుతుంది. సో చాలా చూడలేకపోతాం మనం దాన్ని. చాలా భయంకరంగా అయితే ఉంటుంది. సో ఈ చంద్రగ్రహణాన్ని ఏమంటారు అంటే రక్త చంద్రుడు అంటారు. అంటే ఇంగ్లీష్‌లో వచ్చేసి బ్లడ్ మూన్ అని అయితే అంటారు. సో అలాగైతే కనిపించడం అయితే జరుగుతుంది. సో వాతావరణం వచ్చేసి స్పష్టంగా ఉంటే మనకు కూడా చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి అందరూ. చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది. పురాణాలలో దీన్ని వచ్చేసి రాహు, కేతు గ్రహణం అని పేర్కొన్నారు. సో నచ్చితే గనక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.